ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మరియా బ్రాన్యాస్ 117 ఏళ్లు జీవించాక 2024లో మరణించారు. కానీ ఆమె జీవితం అంటే వయస్సుకు ఎదురైన శారీరక, మానసిక ఆరోగ్యం ఒక సీక్రెట్. ముసలితనంలోనూ యవ్వనపు లక్షణాలు థ్రిల్లర్ మూవీ సీన్ల మాదిరి అనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆమె డిఎన్ఏలోని రహస్యాలను పరిశీలిస్తున్నారు. దీర్ఘాయుష్కు మార్గాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరియా రక్తం, లాలాజలం, మూత్రం, మలం నమూనాలు శాస్త్రవేత్తలు సేకరించారు. అద్భుతం. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆమె కణాలు 20 ఏళ్ల వయసులో ఉన్నవారిలా పనిచేస్తున్నాయి. గుండె, మెదడు, రోగ నిరోధక వ్యవస్థలో అరుదైన వైవిధ్యాలు కనుగొన్నారు. ఈ అధ్యయనం వృద్ధాప్య జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మరియా గుండె ఆరోగ్యం అద్భుతం. హానికరమైన కొలెస్ట్రాల్ తక్కువగా, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. ఇది రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ స్థాయిలు కూడా తక్కువగా ఉండటం సాధారణంగా వృద్ధాప్యంలో వాపు ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఆమెలో లేదు. మరియా రోజు పరిశుభ్రమైన తాజా ఆహారం తీసుకుంటుంది. ఆకుకూరలు, దుంపలు, పెరుగు తింటూ వీలైనంత మేరకు కాలినడకన వెళుతూ తీరిక సమయాల్లో చదివే అలవాటుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జీవించేవారు. మరియా డిఎన్ఏలో టెలోమీర్లు తక్కువగా కుచించుకుపోకుండా ఉన్నాయి. ఈ కణ కవచాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడినవే. ఆమె రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ 20 ఏళ్ల వ్యక్తిలాగా పనిచేస్తోందని గుర్తించి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అనారోగ్యానికి ప్రధాన కారణం వృద్ధాప్యం కాదని మరియా బ్రాన్యాస్ జీవితమే ఒక తాజా ఉదాహరణ. మరియా జీవన శైలి, ఆహారం, వ్యాయామం, సామాజిక జీవితం ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్కు మార్గం చూపింది. 117 ఏళ్లు మాత్రమే సంఖ్య, కానీ జీవన విధానం, డిఎన్ఏ సీక్రెట్స్ మనందరికీ పాఠం. వయసు కేవలం సంఖ్య మాత్రమే. శారీరక, మానసిక ఆరోగ్యం మన చేతుల్లోనే. ఆహారం, వ్యాయామం, సామాజిక చురుకుదనం ఇదే నిజమైన సీక్రెట్. మరియా జీవన శైలి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహిస్తోంది. ఆమె ఆహార అలవాట్లు, వ్యాయామం, సామాజిక జీవనం దీర్ఘాయుష్కు మార్గం చూపాయి.